అండి ఈ షార్ట్ లో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే డెల్టా ఈక్వల్స్ టు ఫార్ములా మనకి డెల్టా ఈక్వల్స్ టు 1/2 మాడ్ అని చెప్పేసి x1 ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2 మాడ్ అని చెప్పి ఇచ్చాడు. దీన్ని సింపుల్ గా రాసేవాలంటే డెల్టా ఈక్వల్స్ టు 1/2 మాడ్యులస్ ఆఫ్ సిగ్మా x1 ఆఫ్ y2 మైనస్ y3 గా రాసుకుని తర్వాత దీన్ని ఈక్వేషన్ ఎక్స్పాండ్ చేసుకుంటామండి. అదేవిధంగా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అని చెప్పేసి ఎక్కడ ఆరిజిన్ నుంచి ఫైండ్ చేయమంటే కనుక ఫార్ములా డెల్టా ఈక్వల్స్ టు 1/2 మాడ్ x1 ఇంటూ y2 మైనస్ x2 ఇంటూ y1 అవుతుంది. సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్ కి సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే g ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అండి ఫార్ములా దీనికి. అదేవిధంగా ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ అండి. క్వాడ్రిలేటరల్ ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ సేమ్ దానికి ఇందాక సెంటర్ అదే ట్రయాంగిల్ కి ఎలా అవుతుంది ఫార్ములా సేమ్ దీనికి అదేనండి. 1/2 మాడ్యులస్ ఆఫ్ x1 ఆఫ్ y2 మైనస్ y4 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y4 మైనస్ y2 ప్లస్ x4 ఆఫ్ y1 మైనస్ y3 అండి. మాడ్యులస్ క్లోజ్ అయింది. దీన్ని సింపుల్ గా 1/2 మాడ్యులస్ ఆఫ్ సిగ్మా x1 ఆఫ్ y2 మైనస్ y4 గా చదువుతామండి. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ దీనికి సంబంధించిన వీడియో ఛానల్ నేమ్ కింద ప్లే బటన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి చూడండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.